హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. యాజ్ ఎ పేరెంట్గా మనం మన గురించి కన్నా మన పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదండి. మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ అయితే ఐడియా ఉంది కదా. మా పిల్లలు ఇద్దరిది 10th అయిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వెళ్ళబోతున్నారనమాట. సో దానికి మేము కన్సిడర్ చేసిన కొన్ని పాయింట్స్, నేను చేసిన కొంచెం రీసెర్చ్ అదంతా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా ఈ వీడియోలో నేను షేర్ చేసేవన్నీ నా పర్సనల్ చాయిస్, మాకు ఏవై సూట్ అవుతాయి, నాకు ఎలా అనిపించింది అనే నా పర్సనల్ వ్యూ మాత్రమేనండి. నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th అయిపోగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఆర్ దే గోయింగ్ టు 11th or 12th ఆర్ ఇంటర్మీడియట్ అని. ఎందుకంటే సాకేత్ సామెత్ ఇద్దరు కూడా సిబిఎస్ఈలో చదువుకున్నారు కాబట్టి. ఎస్ఎస్సిలో చదువుకుంటే మనం ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతాం. సిబిఎస్ఈకి అయితే మనకి 11th or 12th ఉంటుంది అన్నమాట, +1 +2. లేదు అనుకుంటే మనం మళ్ళీ ఇంటర్మీడియట్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇలాగా ఫస్ట్ ఇదా అదా అన్న క్లారిటీ అయితే మనకి రావాలి. సో మా చాయిస్ ప్రకారం ఏంటంటే వీ చూస్ ఇంటర్మీడియట్. ఐ డోంట్ నో ద ప్రాపర్ రీజన్ కరెక్ట్గా చెప్పాలని అంటే నాకు, ఎందుకంటే రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్కే ఎక్కువ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు 11th and 12th కన్నా. నా ఫ్రెండ్స్లో అడిగిన చాలా మంది కూడా దే షిఫ్టెడ్ టు ఇంటర్మీడియట్. సో మేము కూడా ఓకే, అంత దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఓకే ఇంటర్మీడియట్ అని చేసుకున్నాం అనమాట. సో వన్స్ ఇంటర్మీడియట్ అని ఫిక్స్ అయిన తర్వాత ఏ జూనియర్ కాలేజ్లో జాయిన్ చేయాలి అని అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 5-6 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో కనుక్కుంటే చాలు అని అనుకున్నాను. బట్ తిరుగుతూ ఉన్న తర్వాత అండ్ మన నెంబర్ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఎవ్రీథింగ్ అన్ని కూడా డేటా ఇస్ కీ రోల్ ప్లే చేస్తుంది కదా. సో మన డేటా వెళ్ళిపోగానే యూ గెట్ n నెంబర్ ఆఫ్ కాల్స్, యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దేర్ కాల్స్ అనమాట. అన్ని కాల్స్ వస్తాయి. లిటరలీ నా బ్లాక్ లిస్ట్ చూస్తే మోర్ దాన్ 50 నంబర్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇలా కాలేజ్ నుంచి వచ్చినాయి. మళ్ళీ నాకు ర్యాండమ్గా ఏవో స్కామ్లు లేకపోతే బ్యాంకులు ఆఫర్లు, ఈ కాల్స్ కన్నా ఈ కాలేజెస్ నుంచి ఇన్ని కాలేజీలు ఉన్నాయా అని అనిపించింది అనమాట. రకరకాల పేర్లు, రకరకాల ప్లేసెస్ నుంచి నా నెంబర్ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. అంటే వాళ్ళు డేటా తీసుకుంటారు కదా, స్కూల్స్ నుంచి అలా తీసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే స్టూడెంట్ పేరుతో చెప్పి మరీ అడుగుతూ ఉంటారు, మేము పలానా కాలేజ్ నుంచి చేస్తున్నాం, మా కాలేజ్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ చెప్తుంటారు అనమాట. నేను కట్ చేయడం మళ్ళీ బ్లాక్ చేయడం ఇదే పని అయిపోతుంది అనమాట. చాలా వస్తాయి. సో మీరు ఏ నెంబర్ అయితే మీరు ఇస్తున్నారో ఆ నెంబర్, సో దట్ అన్ని ఎక్కువ కాల్స్ వచ్చినా పర్వాలేదు అని అనుకున్న నెంబర్ ఇవ్వండి. ఖచ్చితంగా అందరూ నెంబర్లు అయితే అడుగుతారు. మాకు తెలియక నేను నా నెంబర్ ఇచ్చేసరికి అది అసలు చాలా కాల్స్ వస్తున్నాయి అనమాట రోజు. లిటరల్లీ నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను అనమాట. నా కాల్ ఎందుకు నా ఫోన్ అన్నిసార్లు మోగుతుంది అన్నట్టుగా. సో అందుకని మైండ్ఫుల్గా ఇవ్వండి ఎవరి నెంబర్ ఇస్తారో వాళ్ళది. మా వారికి ఏంటంటే నేను ఆఫీస్లో ఉంటాను కదా, నీ నెంబర్ ఇచ్చి అనగానే నా నెంబర్ ఇచ్చేసా, పెద్ద ఆలోచించకుండా. సో దాని నుంచి వస్తున్న రెపర్కషన్స్ అనమాట ఇవన్నీ. నేను సో కాలేజ్కి కొన్నిటికైతే నేను విజిట్ అయ్యి మరీ చూసానండి. స్కూల్ లాగా మనం ఎక్కువ ఇయర్స్ అయితే అక్కడ చదివించాం, ఆబ్వియస్లీ 2 years. కానీ ఇట్ ప్లేస్ ఏ కీ రోల్. 2 years అయినా సరే మనం నెక్స్ట్ వాళ్ళు ఏంటి, వాళ్ళకి కెరియర్లో ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఫేజ్లోకి ఏ దాంట్లోకి ఎంటర్ అవుతారు అనే దాన్ని బట్టి ఆ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కాలేజ్ కూడా మనం ఆచితూచే చూస్ చేసుకోవాలి. అంటే జనరల్గా మనం స్కూల్ అనేసరికి దానికి గ్రౌండ్ ఉండాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం కదా. బట్ ఇలా జూనియర్ కాలేజ్కి వచ్చేసరికి అవన్నీ ఎక్కువ ఆలోచించాం కదా. సో అలాగే ఏ కాలేజ్ చూసినా అన్ని అగ్గిపెట్టల్లానే ఉన్నాయి. మోస్ట్లీ అగ్గిపెట్టలు అంటే చాలా కంజెస్టెడ్గా, చాలా చిన్న స్పేస్లో, బిల్డింగ్స్లో అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క క్లాస్లో చాలా స్టూడెంట్స్ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. లిటరలీ వెళ్ళి చూస్తే కొన్ని కాలేజెస్ అయితే ఐ రియలీ ఫెల్ట్ లైక్ కోళ్ల ఫారం. మామూలుగా కోళ్ల ఫారంలో ఇట్లా ఒక కేజ్లో బోల్డ్ అని హెన్స్ని ఎలా పెట్టేస్తారో అలా అనిపించింది అన్నమాట. సో నేను ఏ కాలేజ్ పేరు మెన్షన్ చేయదలుచుకోలేదు, బట్ కొన్ని కాలేజెస్ అయితే లిటరలీ అలా ఉన్నాయి. సో బిఫోర్ యూ జాయిన్ యువర్ కిడ్స్ ఒకసారి కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి ఒక క్లాస్లో ఎంతమంది ఉంటారు ఏంటి అన్నది చూడడం బెటర్ అని అనిపించింది. కొన్ని కాలేజ్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారన్నమాట. సో అంతమందిలో ఆబ్వియస్లీ అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాలేజ్ వాళ్ళకి ఇండివిజువల్గా చూడాలన్నా. లేకపోతే ద మోర్ స్టూడెంట్స్ ద మోర్ కాంప్లికేటెడ్ ఇట్ గెట్స్ అని అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని కొంచెం రిస్ట్రిక్టెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేలాగా, అంటే కొన్ని అంటే ఇట్లా ఇంతవరకే మా కెపాసిటీ అనే కాలేజెస్ని చూస్ చేసుకోవాలి అని అనుకున్నాము. మరి ఇంత వేల మంది స్టూడెంట్స్ ఉండే కాలేజెస్ కాకుండా అని అనుకున్నాం అనమాట. ఫస్ట్ పాయింట్ అది అనుకున్నాము. ఎందుకంటే ఇన్నాళ్ళు
వాళ్ళని అంత స్ట్రెస్ఫుల్గా చేయలేదు. కొన్ని కాలేజెస్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి. సో మేమేంటంటే ఇన్ని రోజులు వాళ్ళని చదువుల పట్ల అంత స్ట్రెస్ చేసేలేదు. వాళ్ళు ఇంతవరకు ట్యూషన్కే వెళ్ళలేదు. సాయంత్రం 4 అయితే ఇంటికి వస్తారు, ఏదో తింటారు, ఆడతారు, వాళ్ళు చదువుకుంటారు, ఇట్లానే ఉంది కదా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా నేను పట్టి రుద్దేస్తారు, నువ్వు మొత్తం చదువుకోవడమే అని అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో అని అనిపించింది. సో మరి అంత అలాంటి కాలేజ్ వద్దు అనుకున్నాం అనమాట. సో అక్కడ కొన్ని ఫిల్టర్ అయిపోయినాయి. అంటే మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఏది కావాలి అనే దానికన్నా ఏది వద్దు అనే దాన్ని చూసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ లాస్ట్ ఫైనలైజ్ అయిన దాంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నాం అనమాట. సో అందుకని అలాగా మార్నింగ్ టు నైట్ ఉండే కాలేజ్ లాంటివి వద్దు అనుకున్నాము. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండే కాలేజ్ లాంటివి వద్దు అనుకున్నాము. మరీ కంజెస్టెడ్గా ఉండేలాగా అట్లాగా చాలా మంది ఒక క్లాస్లో చాలా సెక్షన్స్ అట్లా వద్దు అని అనుకున్నాం అనమాట. అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే మాకు క్లారిటీ లేదు. లిటరల్లీ చెప్పాలంటే, అంటే కొంతమందికి ముందు నుంచి క్లారిటీ ఉంటుంది. నో, ఐ వాంట్ టు టేక్ బైపీసీ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. నో, ఐ వాంట్ టు క్రాక్ ఐఐటి, ఐఐటి విల్ బి మై గోల్ అని అట్లా కొంచెం క్లారిటీ ఉంటుంది. మోస్ట్లీ ఇవి రెండే ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు స్టార్ స్టూడెంట్స్ అంతా, టాపర్ స్టూడెంట్స్ అంతా. మా వాళ్ళకి ఆ క్లారిటీ లేదు, మాకు కూడా ఆ క్లారిటీ లేదు. వాడు ఐఐటి క్రాక్ చేయాలి ఇట్లా ఇవన్నీ అసలు దుర్దుర్కి బాధ అనమాట. ఎందుకంటే ఐఐటి ఫౌండేషన్ ఇవన్నీ స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 5th, 6th, 7th, 8th ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు దానిలోకి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళని దోసేసి నువ్వు లగేరహం ఉన్నావా అన్నట్టు చేస్తే కష్టం కదా అని అన్నట్టుగా వి రూల్డ్ ఇట్ ఆఫ్ అనమాట. మరి ఐఐటీలు అంత వద్దు అని అనుకున్నాం. అండ్ వీళ్ళిద్దరికీ కూడా ఎంబీబీఎస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. బైపీసీ లాంటిది ఏంటంటే మా పర్సనల్ ఒపీనియన్, బైపీసీ లాంటిది తీసుకున్న చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఆ ఇంట్రెస్ట్ ఉండి, ఆ ప్యాషన్ ఉండి, దానిలో మంచిగా చేయాలి, ఐ వాంట్ టు ఎక్సెల్ ఇన్ దిస్, ఎంబీబీఎస్ కొట్టాలి అలా అనుకుంటే బైపీసీ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట. మామూలుగా ఏదో బైపీసీ చదివేసాము, మామూలుగా ఇప్పుడు ఎంపీసీ, ఎంఎస్సీ అన్ని మామూలుగా చదివేయచ్చు, డిగ్రీ అన్ని మామూలుగా చదివేయచ్చు. కానీ బైపీసీ ఇంటర్మీడియట్లో తీసుకుని దాని తర్వాత అట్లా ఎంబీబీఎస్ కొట్టేలాగా చదివితే బాగుంటుంది అన్నట్టుగా వి రూల్డ్ ఇట్ ఆఫ్, బైపీసీని కూడా తీసేసాం అనమాట. సో అలా కొన్ని రూల్డ్ ఆఫ్ చేసేసుకున్నాము. కొన్ని కాలేజెస్లో ఏంటంటే దర్ మెయిన్ గోల్ ఈజ్ ఎంపీసీ. ఇంత వేల మంది ఎంపీసీలు చదివి ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అందరూ ఎంపీసీ. ఆ కాలేజ్ మెయిన్ గోలే ఐఐటి అనమాట, ఎంపీసీ. అండ్ నెక్స్ట్ కమ్స్ ద బైపీసీలో ఎంపీసీ కన్నా కొంచెం తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఇవి రెండే మేజర్గా ఉండే కాలేజ్ని మేము రూల్ ఆఫ్ చేసేసుకున్నాం. బికాస్ దట్స్ నాట్ అవర్ చాయిస్, మేము అది కావాలని అనుకోలేదు. సో అందుకని ఆ రెండే మెయిన్గా ఉండే. కొన్ని కాలేజ్లో జస్ట్ ఆ 2 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి, వేరే గ్రూప్స్ ఏవి కూడా లేవు. ఇంకా చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, ఎంఈసీ, సిఈసీ ఇట్లాంటివన్నీ. ఆ గ్రూప్స్ ఏవి కూడా లేవన్నమాట కొన్ని కాలేజెస్లో. అయితే ఓన్లీ ఎంపీసీ అండ్ బైపీసీ మాత్రమే వాళ్ళు, ఆ 2 గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి. సో అట్లాంటి కాలేజెస్ అన్ని కూడా తీసేసాం. బికాస్ వాళ్ళకి కొంచెం ఆప్షన్స్ ఉండేలా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. వాట్ ఇఫ్ దే డోంట్ వాంట్ దిస్, మళ్ళీ ఇంకా ఎంఈసీ కావాలి అని అనుకున్నా, లేకపోతే సిఈసీ చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కొంచెం అన్ని ఓపెన్ గా ఉండే కాలేజ్ అయితే బాగుంటుంది అని అనుకున్నాం అనమాట. బికాస్ క్లారిటీ లేదు కాబట్టి. వాడి మైండ్ ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు, పిల్లల మైండ్స్ చేంజ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా పర్టికులర్ దానిపైన ఇంట్రెస్ట్ కలగచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ అన్ని ఓపెన్ ఉండాలి అన్నట్టుగా అన్ని గ్రూప్స్ ఉండే కాలేజ్ని మేము చూస్ చేసుకోవాలి అని అనుకున్నాం అనమాట. సో దట్ వాజ్ అవర్ మెయిన్ ఫిల్టరిఫికేషన్లో పోయిన కొన్ని కాలేజెస్ అనమాట. అండ్ ఈవినింగ్ వరకు కాలేజ్ అయిపోతే కనుక వాళ్ళు ఇంకేమన్నా స్కిల్ డెవలప్మెంట్ లాంటివి ఏమన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు, మనం అప్ టు డేట్ చూస్తూనే ఉంటాం. జస్ట్ ఏదో బీటెక్ చేసేసారు సో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది అనేంత స్కోప్ లేదు. లక్షల మంది పాస్ అవుట్ అయ్యి వస్తున్నారు, అందులో ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి. ఓన్లీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద డిపెండ్ అయితే జాబ్స్ రావడం అంత కష్టంగా ఉంది అన్నది మేము విన్నాం అనమాట. వాళ్ళు ఇంకేదైనా స్కిల్ కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే దెన్ దిల్ షైన్ ఇన్ దర్ ఫ్యూచర్ అన్నట్టుగా విన్నాము. సో అందుకని వాట్ వీ థాట్ ఈస్, కాలేజ్ ఈవినింగ్ అయిపోతే వాళ్ళు ఇంకేదైనా స్కిల్ కానీ, ఇంకేదైనా స్కిల్ అనే కాదు, అదేదో వాళ్ళ కెరియర్కి సంబంధించిందనే కాదు, ఇంకా ఎనీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, వాడు మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నా, స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా వాడి ఇంట్రెస్ట్ కొద్దీ ఏదైనా చేసేలాగా ఉండాలి అని అంటే ఆబ్వియస్లీ టైం కావాలి అని అనిపించింది. అందుకని మార్నింగ్ టు ఈవినింగ్ ఉండే కాలేజ్ అయితే బెటర్ అని అనుకున్నాం. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కొన్ని కాలేజెస్ ఉన్నాయండి, అవేంటంటే కాలేజ్ వాళ్ళదే, అన్ని వాళ్ళదే, బట్ మార్క్స్ ఇచ్చేటప్పుడు పాస్ అవుట్ అని చెప్పేటప్పుడు వేరే కాలేజ్ పేరు చెప్తారంట. నాకు అదేంటో అర్థం కాలేదు. అంటే దే ఆర్ టై అప్ విత్ సమ్ అదర్ కాలేజ్ నేమ్స్ అనమాట. సో ఇట్లాంటివి కూడా ఉంటాయా అని అనిపించింది నాకు. అంటే మరి వాళ్ళకి పర్మిషన్ లేదా వాళ్ళంతా కాదా, అంటే అఫిలియేటెడా ఏంటి అన్నది నాకు క్లారిటీగా అర్థం కాలేదు.
ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మై చాయిస్, ఐ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ టు ఇట్ అన్నట్టుగా నేను వదిలేసాను అనమాట. ఓకే ఓకే ఫైన్ అన్నట్టుగా నేను ఎక్కువ తెలుసుకోలేదు దాని గురించి. సో బిఫోర్ వాటి గురించి కూడా మీరు తెలుసుకుంటారు, ఇలాంటిది కూడా ఉంటుందా అని నేను ఇప్పుడే తెలుసుకున్నా, అదే మీకు షేర్ చేస్తాను అనమాట. నాకు కంప్లీట్గా అర్థం కాలేదు, లిటరల్లీ చెప్పాలంటే నేను అర్థం చేసుకోవాలని కూడా అనుకోలేదు బేసిక్గా. సో అందుకని అవునా అని విని వదిలేసా. వాళ్ళు పాస్అవుట్ అయ్యేటప్పుడు వేరే కాలేజ్ అఫిలియేషన్ తోటి పాస్డ్ అవుట్ అన్నట్టుగా సర్టిఫికేట్ ఇస్తారట, సమ్ కోర్స్ లాగానో ఏంటో అలాగా. సో అదేదో కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్ అని అనిపించింది. నా చిన్న బ్రెయిన్కి అంత కాంప్లికేషన్స్ ఇప్పుడు అవసరం లేదు అని దాన్ని రూల్ ఆఫ్ చేసేసాను అనమాట. సో ఇట్లాగా కాలేజ్ అన్ని కొన్ని అయితే నేను ఆల్మోస్ట్ లిటరల్లీ పర్సనల్లీ వెళ్ళి చూసి వచ్చాము. చాలా కాలేజెస్లో పర్సనల్ కెరియర్ కౌన్సిలింగ్కి అలా కూడా ఉన్నాయన్నమాట. సో అలాంటివి ఉంటే బాగుంటుంది, సో దట్ వాళ్ళు అన్నీ చూస్ చేసుకొని వాళ్ళు ఏది కావాలో అది చూస్ చేసుకుంటారు అని అనుకున్నాము. సో అలా కొన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫీజులు కూడా ఏం తక్కువ లేవండి, చాలానే ఎక్కువ ఉన్నాయి. ఆబ్వియస్లీ స్కూళ్ళకే లక్షల్లో తీసుకుంటున్నారు, ఇంటర్ కాలేజ్ తీసుకోరా చెప్పండి. సో అలాగా కాలేజ్కి కూడా చాలా ఫీజులు అయితే బాగానే ఎక్కువ ఉన్నాయి. అండ్ దట్టు మేము ఇద్దరిని ఒకేసారి కాబట్టి కొంచెం భారీ బడ్జెటే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. అండ్ చాలా మటుకు కాలేజ్లో ఏంటంటే ముందే ఆల్రెడీ ఈ పాటికే చాలా మంది అడ్మిషన్స్ తీసేసుకొని టోకెన్ అమౌంట్ లాగా కొంచెం అమౌంట్ అయితే పే చేయించుకుంటున్నారు అనమాట. సో దట్ విల్ బ్లాక్ దట్ సీట్ ఫర్ యువర్ కిడ్ అని. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా వేరే కాలేజ్కి షిఫ్ట్ అవ్వకుండా అదొకటి ఇదిలాగా. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది ఒక 10,000 20,000 పే చేసేసి కూడా స్టిల్ దే ఆప్టెడ్ సమ్ అదర్ కాలేజ్. లేదు వీఆర్ చేంజింగ్, మేము వేరే కాలేజ్ చూసుకుంటున్నాం అని కూడా ఉన్నారు. దే ఆర్ రెడీ టు ఆ అమౌంట్ వదిలేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. సో అన్ని విధాలుగా ఆలోచించుకునే ముందు మనము తీసుకోవడం బెటర్ అని అనిపించింది. అండ్ కొన్ని కాలేజెస్ ఏంటంటే ముందు ఫీజు పే చేస్తే ఇట్లాగా కొంచెము, ఆ తర్వాత ఫీజు ఎక్కువ కాకుండా ఉంటుంది అని కూడా చెప్పారు. కొన్ని కాలేజెస్లో ఏంటంటే 10th వచ్చే మార్క్స్ని బట్టి వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది అని కూడా చెప్పారు. 90% అబోవ్ అయితేనే కన్సెషన్స్ ఉంటాయి అని. 80లు 85లు ఏమి జాంతానే ఏవి ఇప్పుడు కనిపించట్లేదు. మా అప్పుడు 70 వస్తేనే డిస్టింక్షన్ వచ్చింది అన్నంత వీలైపోయే వాళ్ళు ఇప్పుడు 85 89 కూడా కన్సిడర్ చేయరంట. ఇట్ హ్యాస్ టు బి 90% అబోవ్. అప్పుడైతేనే స్కాలర్షిప్ లాగా అని లేకపోతే ఇట్లా ఫీజ్ కన్సెషన్ అనే పాయింట్ 90% అబోవ్ ఉంటేనే కన్సిడర్ చేస్తాము అని కూడా చెప్పారన్నమాట. సో చూడాలి, రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు కాబట్టి ఆ రిజల్ట్స్ని బట్టి మరి ఫీజ్ వేరియేషన్ ఏమన్నా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే టోకెన్ అమౌంట్లో అయితే కొంచెం అమౌంట్ పే చేయించేసుకుంటున్నారు అన్నమాట కాలేజెస్లో. సో ఇట్లా ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇంటర్ కాలేజ్ జాయిన్ చేయడం కూడా చాలా పెద్ద టాస్కే అని అనిపించింది నాకు. చాలా రోజుల నుంచి తిరిగాను, అంటే బేసిక్గా దగ్గర కూడా ఉండాలి, ఎందుకంటే ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళి రావాలి. ఇప్పటి వరకు స్కూల్లో ఎవ్రీడే ఇంటి దగ్గరగా ఉంటే ఎంత ప్లస్ పాయింటో ఎంత బెనిఫిటో లిటరల్గా ప్రాక్టికల్గా చూశాను. కాబట్టి ఐ వాంటెడ్ ద కాలేజ్ టు బి నియర్ బై. మరి అక్కడెక్కడ కొన్ని అయితే ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వచ్చినాయండి. అంత దూరం నేను ఇక్కడి నుంచి ఎట్లా పంపిస్తానని అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టూ అని అంటారు, కాకపోతే ఆ ట్రావెలింగ్లోనే వీళ్ళ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది నాకు. సో నియర్ బై ఉండాలి అన్న పాయింట్ని కూడా మేము కన్సిడర్ చేసాం అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కొన్ని కాలేజ్లో యూనిఫామ్ ఉంది ఇంటర్మీడియట్కి కూడా. అంటే జనరల్గా కాలేజ్లో యూనిఫామ్ ఉండదు అనే నాకు తెలుసు, స్కూల్ వరకే యూనిఫామ్ ఉంటుంది అని. కొన్ని కాలేజ్లో ఇంటర్మీడియట్కి కూడా యూనిఫామ్ ఉంది, కొన్ని కాలేజెస్లో లేవు. సో అది కూడా ఉందన్నమాట. కొన్ని ఓన్లీ బాయ్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి, బట్ అవి చాలా చాలా తక్కువ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ కోయడే ఉన్నాయి. ఓన్లీ బాయ్స్ కాలేజ్ చాలా తక్కువ, ఒకటో రెండో కనిపించినాయి అంతే. సో మేము అలా ఓన్లీ బాయ్స్ కాలేజ్ అని ఏమి అనుకోలేదు, వీఆర్ గోయింగ్ ఫర్ కోయడ్ అనే అనుకున్నాం అనమాట. సో అందుకని కోయడ్కి అయితే చాలా ఆప్షన్సే ఉన్నాయి. సో ఇది అంటే పేరెంట్గా మనకు కొంచెం క్లారిటీ రావాలి, పిల్లలుగా వాళ్ళకి కొంచెం క్లారిటీ రావాలి ఏంటి అన్నవి మనం లిటరల్గా వెళ్ళి చూసి అన్ని ఎంక్వైరీ చేసుకుంటే మన రిక్వైర్మెంట్స్ని బట్టి మనకు కావాల్సిన కాలేజ్ని మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇది నేను తిరిగి అన్ని చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం అనమాట, ఓహో ఇలా ఉందా అని. ఎందుకంటే మనప్పుడు వేరు తర్వాత వేరు, ఎవ్రీ ఇయర్ మారిపోతున్నాయి అనమాట సిచ్యుయేషన్స్. కొత్త కొత్త కాలేజీలు కూడా పుట్టుకొస్తున్నాయి. కొత్త కాలేజెస్ కొన్ని ఏంటంటే వాళ్ళు ఎవరైనా చెప్తున్నారంటే మేము ఇప్పుడే స్టార్ట్ అయిన కాలేజ్ అండి, సో వీ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, వీల్ గివ్ అవర్ బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. అది కూడా కరెక్టే కదా సార్ అని అనిపించింది నాకు. కొన్నేమో మా ట్రాక్ రికార్డ్ చూడండి మేము ఆల్రెడీ తోపుతురు అని కొన్ని చెప్తున్నారు, అది కూడా కరెక్టే కదా సార్ అని కొన్ని అనిపించినాయి అనమాట. సో కాలేజ్లో కూడా దే హ్యావ్ అ పర్టికులర్ పర్సన్ టు స్పీక్ టు పేరెంట్స్ అనమాట. ఎవరి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, ఎవరైతే పేరెంట్స్ని కన్విన్సింగ్గా చెప్పగలుగుతారో వాళ్ళని పెడుతున్నారన్నమాట. వాళ్ళతోటి అన్ని మాట్లాడిపించి అన్ని చేస్తున్నారన్నమాట. సో అందుకని
రకరకాల వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా అలవాటు అర్థమైపోతుంది అనమాట మ్యాటర్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అన్నది. మేము అలాగే కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకొని, కొన్ని ఫిల్టరిఫికేషన్ చేసుకొని, కొన్ని విజిట్ చేసి, కొన్ని మాట్లాడి, కొన్ని అయితే పిల్లల్ని కూడా తీసుకెళ్లి చూపించామండి. ఎందుకంటే జాయిన్ అవ్వాల్సింది వాళ్ళు కాబట్టి లాస్ట్కి అన్ని ఫిల్టర్లు అయిపోయాక ఒక 3-4 మిగులుతాయి కదా, ఆ కాలేజ్కి వాళ్ళని తీసుకెళ్లి మరీ చూపించామన్నమాట. దిస్ ఇస్ ద కాలేజ్, ఇలా ఉంది ఇలా ఉంది, సో మీకు ఏది మంచిగా అనిపిస్తుంది అన్నది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆ ఆప్షన్ కూడా పిల్లలకి ఇచ్చాము. కొన్ని ఇప్పుడు ఏంటంటే ఒక 1 మంత్ ముందు కొంచెం కెరీర్ కౌన్సిలింగ్ లాగా, కొంచెం బ్రష్ అప్ లాగా స్టార్ట్ చేస్తారట, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇస్తారట, ఆ తర్వాత ఇక ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంటర్మీడియట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లోపు వాళ్ళ రిజల్ట్స్ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, రిజల్ట్స్ వచ్చే లోపే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది అని, జస్ట్ ఇట్స్ లైక్ ఏ కెరియర్ గైడెన్స్ లాగా అనమాట. సో అలా ఉంటుంది అని చెప్పారు. సో చూడాలి వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో ఏంటో. సో అదండి ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఫ్యూ పాయింట్స్. ఇవన్నీ నా పర్సనల్ ఫీలింగ్స్ అనమాట కాలేజ్ని చూసిన తర్వాత. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.